మీరంతా క్రైస్తవులే, మరి ఇప్పుడు చెప్పారు, మీరు చాలా బాధపడి ఉంటారు. మీరంతా యేసు ప్రభుని నమ్మారా? నేను యేసు ప్రభుని నమ్మాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. మంచిది, ప్రైజ్ గాడ్, అందరూ నమ్ముకున్నట్టున్నారు. మరి నమ్మిన వారంతా ఏం చేయాలి? బాప్తిజం పొందాలి. నేను బాప్తిజం పొందాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. మరి చాలామంది చేతులు ఎత్తలేదు. అంటే మీరు ఇంకా బాప్తిజం తీసుకోలేదు. తీసుకోకపోతే త్వరగా బాప్తిజం తీసుకోండి. బాప్తిజం తీసుకోవడం వల్ల మీకు ఎటువంటిది నష్టం లేదు. నా పేరు మల్లికార్జునరావు, నేను బాప్తిజం తీసుకున్న తర్వాత నా పేరు మారలేదు. నేను ఒక హైందవుణ్ణి, నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా ఊరు మారలేదు, నా పేరు మారలేదు. నా మనసు మారింది, నా బుద్ధి మారింది, నా జీవితం మారింది. కాబట్టి దయచేసి మీరు కూడా బాప్తిజం పొందిన వాళ్ళు త్వరగా బాప్తిజం పొందండి. అప్పుడే మీరు దేవుని పిల్లలుగా ఎంచబడతారు. ఏదో నామకార్థంగా పెళ్లికి తీసుకుంటాంలే, పుట్టినరోజుకి తీసుకుంటాంలే అంటే ఈ లోపల సచ్చిన రోజు వచ్చింది. తెలుసుకోండి, బాప్తిజం అనేది యేసు ప్రభు దేవుడని మనం ఎప్పుడైతే నమ్మామో వెంటనే పాస్టర్ గారు చెప్పి బాప్తిజం పొందాలి. లేదంటే ఇంకా నువ్వు లోకంలో ఉన్నట్టే లెక్క, దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టే లెక్క. కాబట్టి తెలుసుకోండి, బాప్తిజం తీసుకున్న వారంతా ఏం చేయాలి? మీరంతా ఆయన బల్లలో పాలు పొందుకుంటున్నారా? నేను ఆయన బల్లా తీసుకుంటున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలామంది తీసుకుంటున్నారు. మీరంతా ఏం చేయాలో ఇక్కడ బైబిల్లో రాసిపెట్టున్నాడు. బాప్తిజం పొందిన వారంతా బల్లలో చేయి వేయాలి. బల్లలో చేయి వేసే వాళ్ళంతా ఏం చేయాలి? చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరైనా ప్రకటిస్తున్నారా? ఎవరైనా ప్రచురింపజేస్తున్నారా? ఆయన మరణాన్ని మీరు ప్రకటిస్తున్నారా? అనగా ఆయన సువార్తను ప్రకటిస్తున్నారా? మీరు యేసు ప్రభు దేవుడిని నమ్మారు, బాప్తిజం పొందారు, బల్లా తీసుకుంటున్నారు. ఇవి 3 చేసిన వారు ఆయన మరణాన్ని ఎందుకు మీరు ప్రచురింప చేయలేకపోతున్నారు? ప్రచురింపలేకపోతే మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఇదేంటయ్యా విరుద్ధమైన బోధ చేస్తున్నావు నువ్వు అని మీరు అనుకుంటున్నారేమో. నేను నా సొంత మాటలు చెప్పట్లా, బైబిల్లోనే ఉంది. చదవండి ఒకసారి. నువ్వు యేసు ప్రభు దేవుడని నమ్మావు, బాప్తిజం పొందావు, బల్లా తీసుకుంటున్నావు, నీ దశంభాగం ఇచ్చావు, చర్చిలో అన్ని ఊడుస్తున్నావు, కడుగుతున్నావు, పాటలు పాడుతున్నావు, హాస్టల్కి మంచి భోజనం పెడుతున్నావు, ఏమీ ఉపయోగం లేదు. నువ్వు సువార్త చేయకపోతే ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు.